ఈ రోజు పుట్టపర్తి సత్య సాయిబాబా గారు పుట్టి 100 సంవత్సరాలు అయింది. ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని పిలిపించి 1999లో ఇదే ఒక రాజకీయ నాయకుడు ఆయన ఆస్తులు 1,00,000 కోట్లు దాటాయని, 1,000 కోట్లు డొనేషన్లు వచ్చాయని, డబ్బులు ఇవ్వనందుకు ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను మూసేసి, ఇప్పుడు కూడా మీరు గూగుల్ చేయండి సత్యసాయి అక్యూజేషన్స్ అని, ఎన్నో ఆరోపణలు ఆయన మీద పెట్టి అంత కష్టం ఇచ్చి మనస్సుకు శాంతి లేకుండా చేశారు ఈ రాజకీయ నాయకులే. బ్రతికున్నప్పుడు, లేదంటే ఇప్పుడు వరకు ఆయన బ్రతికే ఉన్నావు, అంత ఆరోగ్యం ఉన్న ఆయనని టార్చర్. ఆయన చేసిన పని ఏంటి? అప్పుడే నేను చెప్పాను, ఆయన మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే అనంతపూర్ నేను వచ్చి లక్షల మందితో ప్రపంచ శాంతి సభను పెట్టి, ఆయనే కారులో వచ్చి పుట్టపర్తి నుంచి అనంతపూర్, అబ్బా డాక్టర్ పాల్ గారు మీరు చేస్తున్న సేవలు గొప్పవి, ప్రపంచం అంతా చూడండి, నన్ను ఇక్కడ సేవలు చేయనివ్వట్లేదు. ఆయన తిండి లేని వారికి తిండి పెట్టారు, ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇచ్చారు, హాస్పిటల్, హార్ట్ సర్జరీ, కిడ్నీ సర్జరీ, అనేక సేవలు చేస్తున్న ఆయనకి శాంతి లేకుండా ఆయనను రాజకీయంగా వాడుకొని డబ్బులు దోచుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తూ నేను తీవ్రంగా ఖండించి, పుట్టపర్తి సత్యసాయిబాబా గారి సేవల్ని ఎవరైనా టచ్ చేశారా సహించేది లేదని నేను ఆ రోజే ఖండించాను. ఆయన ఎంతో అప్రిషియేట్ చేశాను. అలాంటిది ఈ రోజు ఉన్నవారు సేవలై, నిన్నే ఒక డాక్టర్ గారు, పుట్టపర్తిలో ఉన్న మెడికల్ డాక్టర్ గారు, సార్ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయండి, సేవలన్నీ ఆగిపోయాయి, ఏదో అడప తడప తప్ప, 200 కోట్లు క్యాష్ వస్తుంది, 10,000 కోట్లు బ్యాంకులో ఉంది, రాజకీయ నాయకుల్ని రప్పించడానికి ఇంత ఖర్చులు పెడుతున్నారే తప్ప ఐశ్వర్యరాయ్ లాంటి వారిని సేవలన్నీ మానేశారు, ఏదో మరలా సేవలు చెయ్యాలి అన్న ఉద్దేశంతో మీరొక్కరే ప్రశ్నించగలరు. వీళ్ళందరూ వచ్చి పూజలు చేస్తున్నారు కానీ ఒక్కరైనా ప్రశ్నించారా అని రిక్వెస్ట్ మేరకు నేను ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. ప్రార్థిద్దాం. పుట్టపర్తి సత్యసాయిబాబా గారి ఆత్మ ఘోషిస్తుంది. ఆయనకు పూజలొద్దు. ఆయన ఎప్పుడు నేను భగవాన్ అనలేదు. మానవ సేవే మాధవ సేవ, లవ్ ఎవ్రీబడి, సర్వ్ ఎవ్రీబడి అన్నారు. ఒక సాధారణంగా మన బీసీ కులంలో పుట్టి ప్రపంచంలో ఉన్న 100,000 మంది ఆయన దగ్గరకు వచ్చి 1,000 కోట్లు డొనేషన్ ఇస్తే అది దుర్వినియోగం చేస్తుంటే సహించేది లేదు. ఆ డబ్బంతా సేవే చెయ్యాలి. అనంతపూర్ అప్పుడు చేసినట్లే అనంతపూర్లో సేవలు జరగాలి, అందరికీ ఆశీర్వాదంగా ఉండాలి, ఆయన ఆశయాలు నెరవేర్చాలి అని మీరందరూ మీడియా మిత్రులు చేరినంత వరకు రిపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.